ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు, ఎండి ఆయుర్వేద. సో సార్ని అడిగి కంటి చూపుకి సంబంధించిన సమస్యలు, చాలామందికి ఏంటంటే దూరంగా ఉన్న వస్తువులు కనిపించవు, కొంతమందికి దగ్గరగా ఉన్న వస్తువులు కనిపించవు, కొంతమందికి బ్లర్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ కంటికి వచ్చే ఎలాంటి ఇష్యూస్ అయినా కానీ మన ఆయుర్వేదంలో ఎలా తగ్గించుకోవచ్చు, దీని గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. సో చాలామందికి ఇప్పుడు చిన్నపిల్లల్లోనే కంటి సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి కదా, మరి కంటి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అన్నప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంటుంది? మీరు అన్నట్లు చిన్న వయసులోనే ఈ కంటి సమస్యలు, నేత్ర సమస్యలు, ఐ డిజార్డర్స్ మొదలవుతున్నాయమ్మా. పూర్వకాలము వయస్సు ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళలో అంటే దేహధర్మ రీత్యా, వయోధర్మ రీత్యా సర్వసాధారణంగా 60 సంవత్సరాలు ఆ ప్రాంతం దాటిన తర్వాత కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువ శాతం మందిలో వచ్చేవమ్మా. కానీ ఈ రోజుల్లో వివిధ రకాల కారణాల రీత్యా చిన్న వయసు నుంచే ఈ కంటికి సంబంధించినటువంటి సమస్యలు, సో దగ్గర వస్తువులు కనిపించకపోవడము, దూరం వస్తువులు కనిపించడము, మీరు అన్నట్లు బ్లర్గా ఉండడము, అదేవిధంగా ఈ కంటికి సంబంధించినటువంటి అనేక రకాలైన ఇతర జబ్బులు రావడము, అదే ఇట్లా రకరకాలుగా ఈ యొక్క కంటికి సంబంధించినటువంటి సమస్యలు కలుగుతుంటాయమ్మా. సో దీనికి కారణం ఏంటంటే ఆహారపరమైన లోపాలమ్మా. చిన్నప్పటి నుంచే మరి చిన్నపిల్లలకి ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ విపరీతంగా విచ్చలవిడిగా తినేటట్టు అలవాటు చేయడము ఒక ప్రధానమైన కారణం అయితే, ఆ యొక్క ఆహార పదార్థాల యొక్క ప్రభావము కంటి మీద పడి ఆ కళ్ళు అనారోగ్యంగా తయారేందుకు కారణమవుతుంటాయి. దీనికి తోడు మరి కంటి మీద విపరీతమైన ఒత్తిడి పడుతుందమ్మా. ముఖ్యంగా చిన్నపిల్లల్లో మరి ఇంచుమించు 3 సంవత్సరాల నుంచే స్కూల్కి అలవాటు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో స్కూల్లో కంటికి ప్రెషరు, ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ అను మరొకటను కంటికి ప్రెషరు, వీటికి తోడు మరి చిన్నపిల్లలు వాళ్ళు ఏదైనా పలకనప్పుడు కానీ, వాళ్ళు మొండికి పడినప్పుడు కానీ, వాళ్ళు ఏడ్చినప్పుడు కానీ, తల్లిదండ్రుల మాట విననప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు సెల్ దగ్గర పెట్టేసేసి మరి 1-2 సంవత్సరాల పిల్లల నుంచే సెల్ ఫోన్ అలవాటు చేసేటువంటి సంస్కృతి, పాశ్చాత్య సంస్కృతి కూడా విపరీతంగా పెరిగిపోయిందమ్మా. దీనివల్ల మరి కంటి గ్రోత్ సరిగ్గా లేకుండా కంటి నరాలు క్రమక్రమంగా ఆశించిన స్థాయిలో దృఢపడకుండా వీక్నెస్ వచ్చేసి ఆ యొక్క ప్రభావం చేతనే కంటి జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. మరి కాబట్టి ఏంటంటే ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవడం పాటు పిల్లలకు కూడా మరి ఎంత ఒత్తిడి అవసరమో అంతవరకు పెట్టాలి. కానీ ఆ కంటికి సంబంధించి మరి కంప్లీట్గా మరి ఉదయం నుంచి సాయంత్రం దాకా స్కూలు, తర్వాత ఇల్లు, వీటన్నిటికి తోడు మరి నేను చెప్పినట్టు ముఖ్యంగా ఈ సెల్ ఫోన్స్, కంప్యూటర్సు, టీవీసు, వీటికి సంబంధించినటువంటి ఇది అవసరాన్ని బట్టి కొద్దో గొప్ప వీటిని ఉపయోగించుకోవచ్చు. కానీ గ్యాడ్జెట్స్ కానీ ఇట్లాంటివి మరి ఎక్కువ శాతంలో మాత్రం వాడడం మంచిది కదమ్మా. సో ఇది చాలా వరకు పెద్దల వరకు కూడా వర్తిస్తుందమ్మా. సో ఎక్సెస్ స్టైన్ అయినప్పుడు దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఇంతకుముందే చెప్పినట్టు వయస్సులో వచ్చినప్పుడు అయితే వయోధర్మమ్మా, మరి చిన్న వయస్సులో వస్తే అది అనారోగ్యమే. సో అలాంటి సమస్యలు ఉన్నప్పుడు మరి రాకుండా ఉండేందుకు, ఒకవేళ వచ్చిన తర్వాత మరి ముదరకుండా ఉండేందుకు సర్వసాధారణంగా మనకు దొరికేటువంటి ఆహార పదార్థాలు అంటే ఈ క్యారెట్ గడ్డలు తినడం అలవాటు చేసుకోవాలమ్మా. సో క్యారెట్ గడ్డలని మరి శుభ్రం చేసి అలాగే తినడం కానీ, వారంలో కనీసం 2 సార్లు, లేకపోతే క్యారెట్ గడ్డలను సలాడ్ రూపంలో వాడుకోవడం కానీ, క్యారెట్ జ్యూస్ తాగడం కానీ, లేకపోతే క్యారెట్ను వండుకొని కానీ ఏదో ఒక పద్ధతిలో క్యారెట్ను తీసుకోవడం చాలా చాలా మంచిదమ్మా. సో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇప్పుడు ఈ సూత్రం వర్తిస్తుంది. అదేవిధంగా కరివేపాకమ్మా. సో మనం ఏం చేస్తామమ్మా, చాలామంది 100% మంది కూడా ఈ కరివేపాకును ఆహార పదార్థాల వంటకాల తయారీలో వాడతాము. సో ఆ విధంగా ఆహార పదార్థాలు వంటకాలు తయారైన తర్వాత కరివేపాకును పక్కన వారేసేస్తాం. సో ఇదే సంస్కృతి పిల్లలకు కూడా అలవాటు అయిపోయింది. పెద్దలన్నా కాస్త కూస్త చెప్తే తినేటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ చిన్నపిల్లలు కంప్లీట్గా పక్కన వారేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్లనే ఈ కంటికి సంబంధించిన జబ్బులు చిన్న వయసు నుంచే ఎక్కువ కావడం మొదలవుతుందమ్మా. సో చిన్నపిల్లలకి ఏంటంటే కనీసం ఖచ్చితంగా ఈ యొక్క కరివేపాకును తినిపించడం అలవాటు చేసుకోవాలి. సో ఆహార పదార్థాల్లో వంటకాల్లో ఉన్నప్పుడు అంత ఇబ్బంది కూడా ఉండదమ్మా. సో కాబట్టి కాస్త కరివేపాకు ఎక్కువ వేసేసి కరివేపాకును ఏదో ఒక పద్ధతిలో వాళ్ళకి ఆహారంలో కలిపని ఇవ్వడం మంచిదమ్మా చిన్నపిల్లలకి, నేత్ర జబ్బులు రాకుండా ఉండాలంటే. అదేవిధంగా వారంలో కనీసం 1-2 సార్లు మునగాకు కూర
పప్పు కానీ కూర కానీ ఏదో ఒక పద్ధతిలో మునగాకును కూడా వాడుకోవడం మంచిదమ్మా. వీటన్నిటిలో కూడా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఇలాంటి పదార్థాల్లో జియాక్సాంతిను, ఇలాంటి ల్యూటిన్, ఇలాంటి అనేక రకాలైన రసాయనాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా కంటి దృష్టి దెబ్బతినకుండా ఉండేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. సో కాబట్టి ఇలాంటి ఆహారంలో ఖచ్చితంగా ఒక భాగంగా ఖచ్చితంగా చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే నేత్రాలకు సంబంధించిన జబ్బులు చిన్న వయసులో రాకుండా ఉంటాయి. అథవా వచ్చినప్పటికీ చాలా త్వరగా తగ్గిపోయేందుకు అవకాశం ఏర్పడుతుందమ్మా. సరే, వీటన్నిటికి తోడు మరి ఆల్రెడీ సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు ఎలాంటి ఔషధాలు వాడుకోవాలంటమ్మా, త్రిఫల చూర్ణం ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి, అతిమధుర చూర్ణం 50 గ్రామ్స్ తీసుకోవాలి, అశ్వగంధ చూర్ణం 50 గ్రామ్స్ తీసుకోవాలి. సో త్రిఫల చూర్ణము, అతిమధుర చూర్ణము, అశ్వగంధ చూర్ణం ఒక్కొక్కటి 50 గ్రామ్స్ చొప్పున తీసుకోవడం వల్ల టోటల్గా 150 గ్రామ్స్ ఔషధం రెడీ అయిపోతుంది. సో ఈ 150 గ్రామ్స్ ఔషధము ఒక్క నెలకు సరిపోతుందమ్మా. పెద్దలకు సంబంధించిన డోస్ ఇది. సో ఎలా వాడుకోవాలంటేమా, ఈ 3 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రిపూట ఆహారానికి ఒక అరగంట ముందు 1/2 టీ స్పూన్ ఈ యొక్క చూర్ణాన్ని తగినంత స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి, ఒకవేళ ఆవు నెయ్యి దొరకకపోతే స్వచ్ఛమైనటువంటి గేదె నెయ్యి, ఒకవేళ ఇలాంటి గేదె నెయ్యి ఇలాంటి వాడకూడనటువంటి వాళ్ళు, మరి ఆవు నెయ్యి స్వచ్ఛత దొరకకపోయినటువంటి వాళ్ళు కానీ, నెయ్యి అంటే భయపడేటువంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మరి నెయ్యి బదులు నెయ్యికి ప్రత్యామ్నాయంగా తేనెను కూడా వాడుకోవచ్చు అనమాట. తేనె కలిపి కూడా తీసుకోవచ్చు. సో ఈ 2 వద్దనుకున్నటువంటి వాళ్ళు నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు అమ్మా. అయితే కాస్త పౌడర్ 2.5 గ్రామ్స్ పౌడర్ నోట్లో వేసుకుని నీళ్ళు తాగొచ్చు. సో రోజుకి 5 గ్రాములు, ఉదయం పూట 1/2 టీ స్పూన్ అంటే 2.5 గ్రాము, రాత్రి పూట 1/2 టీ స్పూన్ అంటే 2.5 గ్రాము, రోజు 5 గ్రాముల చొప్పున వాడుకుంటే నెలకు 150 గ్రాములు అవుతుందమ్మా. మళ్ళీ తయారు చేసుకుని వాడుకోవాలి. మరి పిల్లల విషయం వస్తే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలు కూడా ఇలాంటి సమస్యలు సర్వసాధారణం అయిపోయాయని చెప్పాను కదమ్మా. వీళ్లకు 4-5 చిటికలు, ఒక 3 సంవత్సరాల పిల్లలకు ఏదైనా కొంచెం నేత్రాలకు సంబంధించిన సమస్యలు వస్తే, ఈ చిటిక అంటే తెలుసు కదమ్మా, పించ్ అంటారు అనమాట. సో 4 లేదా 5 చిటికలు ఆ యొక్క 3 పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని స్వచ్ఛమైనటువంటి నెయ్యి కానీ స్వచ్ఛమైనటువంటి తేనెతో కానీ కలిపేసి రెగ్యులర్గా ఇవ్వాలన్నమాట. వయస్సు పెరిగే కొద్దీ మరి 1 గ్రాము, 1.5 గ్రాము, 2 గ్రామ్స్ ఈ విధంగా పెంచుకుంటూ పోతే సరిపోతుంది. ఈ విధంగా దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ మరి అలాంటి వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. క్షేమదాయకంగా పనిచేసేటువంటి ఔషధాలు, కేవలము నేత్ర దృష్టిని మెరుగుపరచడమే కాకుండా ఇలాంటి ఔషధాలు వాడుకోవడం వల్ల ఇలాంటి ఔషధాల యొక్క ప్రభావం చేత శరీరం కూడా శక్తివంతంగా తయారయ్యేందుకు ఉపయోగపడతాయి. దీనికి తోడు మెదడు కూడా చాలా చైతన్యవంతంగా ఉంటుందమ్మా. పెద్దలకు కానీ పిల్లలకు కానీ ఈ రోజుల్లో వివిధ రకాలైన కారణాల రీత్యా మరి మెదడులో వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు తయారైపోయి ఆ యొక్క ప్రభావం చేత మెదడుకు సంబంధించినటువంటి అనేక రుగ్మతలు, జ్ఞాపక శక్తికి సంబంధించి, ఏకాగ్రతకు సంబంధించిన లోపాలు, జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి లోపాలు, అదేవిధంగా కొంతమందికి పిల్లలకు మాట స్పష్టత లేకపోవడము, కొంతమందిలో నత్తి ఉండేటువంటి పరిస్థితి ఏర్పడము, అదేవిధంగా మరి ఇంకో కొంతమందిలో మరి చిన్న వయసులోనే ఈ పార్కిన్సన్స్, ఈ వణుకుడు జబ్బు రావడము, తలనొప్పి రావడం, ఇలాంటి అనేక రకాలైన సమస్యలు కూడా మరి రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి సమస్యలు చాలా త్వరగా తగ్గేందుకు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది కమ్మా. కాబట్టి ఈ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం. చిన్నపిల్లల ఫుడ్ విషయంలో చాలా మంది ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు అన్నం పెట్టిన పప్పుతో కానీ ఏదైనా కలిపి పెట్టినా బయటికి వెళ్ళేటప్పుడు ఆల్టర్నేట్గా బిస్కెట్స్ పెడుతూ ఉంటారు, స్నాక్స్ ఐటమ్స్. ఇంటికి వచ్చేలోపు ఆకలి వేస్తుందేమో అని చెప్పి ఏవైనా రకరకాల బిస్కెట్స్ అనేవి ఇస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఫుడ్ అనేది చాలా కంటామినేట్ అవుతుందని అనుకుంటున్నారు. మరి అసలు పిల్లలకి సరైన ఆహారం అంటే ఏమి ఇవ్వాల్సి ఉంటుంది? ఇట్లా ఎమర్జెన్సీగా బయటికి వెళ్ళేటప్పుడు ఈ బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవ్వడం కరెక్టే అంటారా? చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడేవి బిస్కెట్స్ అమ్మా. ఎందుకంటే కారణం రుచికరంగా ఉంటాయి, రెడీమేడ్ అవైలబుల్, ఎప్పుడంటే అప్పుడు తినచ్చు, క్యారీ చేయడం ఈజీగా ఉంటుంది అని. సో కన్వీనియంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంది బాగా ఇష్టపడుతుంటారు, ఇష్టంగా తింటూ ఉంటారు అమ్మా. సో ఈ బిస్కెట్స్, తర్వాత కుకీస్, రస్కు, ఇవన్నీ కూడా ఇంచుమించు అదే కోవలోకి వస్తాయి. వీటన్నిటిలో కూడా బిస్కెట్స్ ఎక్కువగా ఇష్టంగా తింటుంటారు అమ్మా. సో ఈ బిస్కెట్స్ ఎక్కువగా ఇష్టంగా తినడంతో పాటు ఈ యొక్క డిమాండ్ పెరిగే కొద్దీ కంపెనీ వాళ్ళు కూడా రకరకాల బిస్కెట్స్ మార్కెటైజ్ చేస్తున్నారు అమ్మా. న్యూట్రిషనల్ బిస్కెట్స్ అని, డైజెస్టివ్ బిస్కెట్స్ అని చెప్పేసి ఇలా రకరకాల బిస్కెట్స్, అదేవిధంగా ఈ షుగర్ వాళ్ళు వాడుకోదగ్గ బిస్కెట్స్ అని చెప్పేసి, ఓట్స్ బిస్కెట్స్ అని చెప్పేసి, మిల్లెట్స్ బిస్కెట్స్ అని చెప్పేసి రకరకాల బిస్కెట్స్ అయితే మార్కెటైజ్, మన డిమాండ్ దృష్ట్యా కొత్త కొత్త కూడా మార్కెటైజ్ చేస్తున్నారు. రకరకాల డిజైన్స్ వేసేసి రకరకాల ప్యాకెట్స్తో
బాగా ఆకట్టుకునే విధంగా తయారు చేసి మనకు విక్రయిస్తున్నారు మా. అవును. సో ఈ యొక్క బిస్కెట్స్ కొంతమంది ఏం చేస్తారంటే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, ఒక ప్రధానమైనటువంటి ఆహారంగా తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉందమ్మా కొంతమందిలో. అంటే మెయిన్ బిస్కెట్స్ తింటూ ఉంటారు. బిస్కెట్ తినేవాళ్ళు కూడా లంచ్ టైంలో కేవలం బిస్కెట్ తినేవాళ్ళు మేము దైనందిన జీవితంలో వాళ్ళ ఫీడ్బ్యాక్ మేము తీసుకుంటుంటాం కదమ్మా, వాళ్ళకి తెలియదు. సో మొత్తం అంటే మీ బిస్కెట్ దగ్గరకు వచ్చే పేషెంట్స్ అన్నం తినకుండా ఏం తినకుండా కొంతమంది బిస్కెట్స్ అమ్మా. తిని ఉంటున్నారా? కొంతమంది అమ్మా ఓకే. ఆ ఫీడ్బ్యాక్ ఎందుకు సార్? అంటే వాళ్ళకి లేకనా లేకపోతే అది ఇంట్రెస్ట్ అని అది తింటున్నారా? అదేమ్మా, టేస్ట్ బాగుంటుంది, ఈజీగా తినొచ్చు, ఈజీగా బాగా డైజెస్ట్ అయిపోతుంటుంది, కడుపులో ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్పేసి తాత్కాలికంగా అవన్నీ. ఓకే. సో దీనికోసం అని చెప్పేసి పేషెంట్లు కూడా పేషెంట్ వాళ్ళ తాలూకా వాళ్ళు కానీ లోకం తీరు కూడా అట్లే ఉందమ్మా. చాలా మంది నేను విచారిస్తుంటా కదమ్మా. సో ఒక ప్రధానమైన ఆహారంగా కొంతమంది అయితే మధ్యాహ్నం లంచ్ కానీ లేకపోతే రాత్రి డిన్నర్ కూడా బిస్కెట్ కడుపు నిండేటువంటి వాళ్ళు, అంటే రోజు కాకపోయినా అకేషన్లు కూడా ఆ సందర్భం వచ్చేటు ఆ విధంగా తీసుకునే వాళ్ళు ఉన్నారమ్మా. ఓకే. సో నిజంగా చెప్పాలంటే కేవలం అవగాహన లోపం చేత ఈ పద్ధతి చేస్తున్నారు. ఇవన్నీ మన దేహానికి ఇబ్బంది పెట్టేవి, చెడు చేసేటివమ్మా. సో కాఫీ కంటే టీ మంచిదని చెప్పేసి, పంచదార కంటే బెల్లం మంచిదని చెప్పేసి, అదేవిధంగా ఈ యొక్క విస్కీ కంటే బ్రాంతి మంచిదని చెప్పేసి, ఈ విధంగా ఒకదానికంటే ఒకటి మంచిదని చెప్పేసి ఇంకొక చెడుదారిని మనం ప్రయాణిస్తున్నాం తప్ప ఆ మంచిని గ్రహించుకొని మంచిదాన్ని మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. సో ఇదే పద్ధతిలో ఏం జరుగుతుందంటే ఈ బిస్కెట్లు కూడా ఆ బిస్కెట్ ఈ బిస్కెట్ మంచిది, ఈ బిస్కెట్ కంటే ఆ బిస్కెట్ మంచిది అనేటువంటి ధోరణిని ఆలోచన చేస్తున్నాం తప్ప ఇవి దేహానికి చాలా హానికరంగా పరిణమిస్తాయి అనేటువంటి వాస్తవ విషయాలు చాలా మందికి తెలియమ్మా. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో సందర్భానుసారము కొద్దో గొప్ప తీసుకోవడం వల్ల తప్పు లేదు, దానివల్ల అంత చెప్పుకోదగ్గ ఇబ్బంది ఉండదు. కానీ తరచుగా తీసుకోవడము, ఎక్కువగా తీసుకోవడము, ముఖ్యంగా ఈ బిస్కెట్స్ రెగ్యులర్గా తీసుకోవడము, ఎక్కువ ప్రమాణంలో తీసుకోవడం మాత్రం ఏమాత్రం మంచిది కాదు, క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం అంతకన్నా కదమ్మా. మరి వాస్తవ విషయాల గురించి మనం ఆలోచించినట్లయితే బిస్కెట్స్ కొంతమంది అలాగే తింటారు, కొంతమంది టీలో అద్దుకొని తింటుంటారు, కొంతమంది పాలల్లో అద్దుకుంటారు, కొంతమంది కాఫీలో అద్దుకుంటుంటారు, ఇట్లా రకరకాలమ్మా. ఓకే. సో దేనివల్ల ఆ యొక్క బిస్కెట్లను మనం ఈ పద్ధతిలో తీసుకున్నప్పటికీ అది చేసేటువంటి హాని నుంచి మాత్రం రక్షణ పొందలేము. ఎప్పుడోసారి తీసుకోవచ్చు కానీ చెప్పాను కదా ఎట్లా తీసుకున్న ఇబ్బంది. సో నిజంగా చెప్పాలంటే బిస్కెట్స్ మైదా పిండితో తయారు చేసేటువంటి ఒక పదార్థం. సో ఈ మైదా పిండి కొంచెం మంచిగా న్యూట్రిషన్ వాల్యూస్ వచ్చేవి బేస్ అవేం లేవు అంతే కదమ్మా, మొత్తం తీసేసి కేవలం మైదా పిండి అమ్మా. సో ఇందులో గ్లూటెన్ విపరీతంగా ఉంటుంది. గ్లూటెన్ మనకు హాని చేసేటువంటి పదార్థం. అదేవిధంగా గోధుమలను మైదా పిండిగా మార్చేటువంటి ప్రక్రియలో అలాక్సిన్ అని చెప్పేసి రసాయన పదార్థాన్ని ఉపయోగిస్తారు అనమాట. ఆ పదార్థాన్ని ఉపయోగించినప్పుడు మైదా పిండి ఆ విధంగా తయారవుతుంది. సో గ్లూటెన్ శరీరానికి హాని చేస్తుంది, గోధుమల్లో ఉన్నటువంటి గ్లూటెన్. సో దాని నుంచి గోధుమ నుంచి తయారు చేసినటువంటి మైదా పిండిలో కలిపినటువంటి అలాక్సిన్ మరింత హాని చేస్తుంది. సో ఈ రెండు పదార్థాలు ఏం చేస్తాయంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ప్యాంక్రియాస్ అనేటువంటి అవయవం మీద పనిచేసేసి ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అవయవం పనిచేయకుండా చేసేస్తాయమ్మా. సో మన దేహానికి ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి చాలా అవసరం మెటబాలిజానికి. సో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడం కానీ, ఒకవేళ ఉత్పత్తి అయినటువంటి కొద్ది గొప్ప ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం కానీ చేసేటువంటి పరిస్థితి చేసేస్తాయి. ఇంకోటి ఏంటంటే ఈ బిస్కెట్స్ లో ఉన్నటువంటి మైదా పిండిలో కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్, బైండింగ్ ఏజెంట్స్ ఏమో రకరకాలమ్మా, ఒక వాట్ నాట్ ఎల్స్. తర్వాత కొన్ని రకాల సాల్ట్స్, మోనోసోడియం గ్లూటమేట్ ఇలాంటివి సాల్ట్ బిస్కెట్స్ ఇలాంటి వాటిలో ఇవి కలిపేసేస్తుంటారు అనమాట. సో ఇవన్నీ కూడా దేహానికి హాని చేసేటివి. సో వీటిని మనం తిన్న తర్వాత ఆ యొక్క పదార్థం యొక్క సారం లివర్లోకి పోయిన తర్వాత లివర్ కాలేయం చాలా కష్టపడాల్సి వస్తుందమ్మా. వాటిని ఎంత డీటాక్సిఫై చేసుకునేదానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రకాలైన జబ్బులకు కారణమవుతాయి. ఉదాహరణకి మన దేహంలో ముఖ్యంగా పెద్ద ప్రేవులో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియాని సర్వనాశనం చేసేస్తాయమ్మా, చెడు బ్యాక్టీరియాని పెంచేస్తాయి. ఎప్పుడైతే మంచి బ్యాక్టీరియా నాశనం అయిపోయి చెడు బ్యాక్టీరియా పెరిగిపోతుందో దానివల్ల ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి అనేక జబ్బులు
వస్తాయి, ఈవెన్ క్యాన్సర్ బారిన పడేటువంటి అవకాశాలు కూడా ఉంటుంటాయమ్మా. కాబట్టి గట్ బ్యాక్టీరియాని కాపాడుకోవడం ఎంతో అవసరం. గట్ బ్యాక్టీరియాని కాపాడుకోవాలంటే ఇలాంటి ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదమ్మా. సో లేకపోతే ఉన్నటువంటి బ్యాక్టీరియా నాశనం అయిపోతుంది, ఇది చేసేటువంటి చెడుపు. దీనికి తోడు ఇంకోటి ఏంటంటే గుండె జబ్బులు ఈ యొక్క వీటి వల్ల రావచ్చు, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు రావచ్చు, కొలెస్ట్రాల్ పెరగవచ్చు. అదేవిధంగా ఈ కొలెస్ట్రాల్లో కూడా హెచ్డిఎల్ అనేటువంటి మంచి చేసేటువంటి కొలెస్ట్రాల్ తగ్గిపోయేసి చెడు చేసేటువంటి ఎల్డిఎల్ విఎల్డిఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతాయి. ఈ యొక్క ప్రభావం చేత రక్తనాళాల సమస్యలు రావచ్చు, మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు. అదేవిధంగా కొన్ని రకాల అలర్జీలు రావచ్చు. అలర్జీలు అంటే ఇప్పుడు ముఖ్యంగా మా చిన్నపిల్లలు మీరు గమనించుంటారమ్మా, జలుబు, దగ్గు, తుమ్ములు తరచుగా వస్తుంటాయి అన్నమాట. అదేవిధంగా తరచుగా ఈ టాన్సిల్స్ కావడము, ఇలాంటివన్నీ కూడా మరి ఈ విధంగా తీసుకునేటువంటి ఇలాంటి ఆహారం వల్లనే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ సమస్యలు కూడా కలుగుతుంటాయమ్మా. చాలా మందికి పేరెంట్స్కు తెలియదు, పెద్దవాళ్ళకు తెలియదు, అవగాహన లోపంతో మరి చిన్నపిల్లలకి గారాభంగా ఇలాంటి బిస్కెట్స్ ఇస్తుంటారమ్మా. సో ఇలాంటి బిస్కెట్స్, ఇలాంటి పదార్థాలు తిన్నటువంటి పిల్లల్లో మీరు బాగా గమనించినట్లయితే ఈ అలర్జీ టెండెన్సీ కూడా ఎక్కువ ఉంటుందమ్మా. వాళ్ళ గ్రోత్ మీద దాని యొక్క ప్రభావం పడుతుంది అనమాట. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడో ఒకసారి కొద్దో గొప్ప వాడుకోవడం తప్పలేదు, కానీ రెగ్యులర్గా వాడడం మంచిది కదమ్మా. ఓకే, ఇప్పుడు నాట్ ఓన్లీ బిస్కెట్స్ కదా సార్, చాక్లెట్స్ అయినా బయట దొరికే ఈ దిల్ పసంద్ ఇవి చాలా రకాల ఐటమ్స్ వస్తుంటాయి. ఒకప్పుడు మనకి అసలు అవేంటో కూడా తెలియదు. ఇప్పుడు బయటకు వెళ్ళామంటే బోల్డ్ అండ్ ఆప్షన్స్. బేకరీ ఏదైనా కొట్లో వెళ్ళి నార్మల్గా ఒక షాప్కి వెళ్ళి కొనుక్కునే పరిస్థితే లేదు. డైరెక్ట్ బేకరీకి వెళ్ళడం, అక్కడ ఏవైతే కలర్ఫుల్గా ఏవైతే బాగా కనిపిస్తున్నాయో తీసుకొని తినేయడం. సో మీరు ఇది అడిగేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా. చిన్నపిల్లల గురించి కానీ లేకపోతే పెద్దవాళ్ళ గురించి కానీ మాట్లాడుకున్నట్లయితే, ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అయితే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, లేదంటే ఆఫీస్కి పోయే వాళ్ళైతే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సర్వసాధారణంగా ఎక్కువ శాతం మంది ఈ యొక్క బిస్కెట్స్ పాలల్లో కానీ కాఫీలో కానీ అద్దుకుని తినేటువంటి అలవాటు ఉంటుందమ్మా. సో పూర్వకాలం ఆలోచన చేస్తే మన మహర్షులు ఆ రోజే జరగబోయేటువంటి యొక్క ఫ్యూచర్ను గుర్తించేసి వాళ్ళు ఆ రోజు చెప్పడం జరిగిందమ్మా. క్షీరేణ లవణం, క్షీరేణ లవణం, పాలు ఉప్పు కలిపి వాడకూడదు. ఓకే. సో కాఫీ కానీ పాలు కానీ టీ కానీ ఏది తీసుకున్నా, సో కాఫీలో పాలు ఉంటాయి, టీలో పాలు ఉంటాయి. సో పాలు అంటే యాక్చువల్లీ మనం పాలలో అవి లేకపోయినా పాలు ఒకటి. లవణం అంటే ఉప్పు. బిస్కెట్స్లో మోనోసోడియం గ్లూటమేట్ కానీ కొన్ని సాల్ట్ బిస్కెట్స్ అయితే ఇతర రకాలైనటువంటి కొన్ని రకాలైనటువంటి ఈ సాల్ట్స్ ఇవి ఉండొచ్చు అనమాట. సో ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే క్షీరేణ లవణం విరుద్ధ ఆహార ద్రవ్యంగా మారిపోతుంది. సో ఒకరోజు 2 రోజులు ఏం కాదు, కానీ కొన్నాళ్ల పాటు నెలల తరబడి సంవత్సరాల తరబడి ఈ యొక్క పద్ధతిలో రోజు రెగ్యులర్గా వాడుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే డాక్టర్లకు అంతుబట్టని, పరీక్షలకు అంతుబట్టని వివిధ రకాలైన అలర్జీలు వస్తున్నాయమ్మా. మేము ఎంతో మందిని చూస్తున్నాము. చాలా మందికి అవగాహన లోపంతో మళ్ళీ తల్లిదండ్రులు ఆ గారాబంతో పిల్లలకు పెడుతుంటారు, కానీ అది ఏమాత్రం మంచిది కదమ్మా. సార్ ఇప్పుడు కొంతమంది కూరల్లో కూడా కొంచెం సొరకాయ కూరలు, బీరకాయ కూరలు పాలు పోసి వండుతూ ఉంటారు కదా, ఇలా కూడా చేయకూడదా మరి? అందరూ కూడా సాల్ట్ వేస్తారు కదా, కళ్ళుప్పు కానీ ఏదో ఒకటి వేస్తారు. కొద్ది గొప్ప వేసుకోవచ్చమ్మా, దానివల్ల ప్రాబ్లం ఉండదు, కానీ ఈ పద్ధతిలో వాడుకోవడం మంచిది కదా. డైరెక్ట్ గా తీసుకోకూడదు, కలిపి అస్సలు తీసుకోకూడదమ్మా. యాక్చువల్ బిస్కెట్లే మంచిది కాదు ఏమా. సో బిస్కెట్లకు తోడు మనం ఇది కలిపామనుకోండి, బిస్కెట్లకు తోడు ఈ కాఫీను తర్వాత టీను ఇవి తీసుకునేసరికి సో దీంట్లో ఉన్నటువంటి సాల్ట్, అందులో నుండి పాలు ఇదైపోయి లోపల కొట్లాడతాయమ్మా. సో విరుద్ధ ఆహార ద్రవ్యం ఉంటారు. సో వెంటనే మనకు దాని యొక్క ప్రభావం కనిపించదు, కానీ దీర్ఘకాలికంగా వాడుకోవడం వల్ల అంతుబట్టని చర్మ వ్యాధులమ్మా, భయంకరమైనటువంటి జబ్బులు, అలర్జీ జబ్బులు, తర్వాత ఈ గుండెకు సంబంధించినటువంటి జబ్బులు, కొలెస్ట్రాల్ సంబంధించినటువంటి సమస్యలు. సో పరీక్షలకు అంతుపట్టదు. ఫస్ట్లో ఏది లేకపోవచ్చమ్మా, ఈరోజు నేను అలవాటు చేసుకున్నాను, ఒక 5 నెలలు 6 నెలలు సంవత్సరం ఏముండదు. అది కాలాంతరంలో క్రమంగా దాని యొక్క ప్రభావం చూపించి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత పరీక్షలకు అంతుపట్టడం కానీ ఆ లక్షణాలు కానీ రావడం జరుగుతుంటుందమ్మా. కొన్ని జబ్బులు వచ్చినప్పుడు ఏ పరీక్షలు చేసినా ఏముండదమ్మా, జబ్బులు వస్తుంటాయి. ఎవరికి అంతుపట్టదమ్మా. డాక్టర్లు మరి పరీక్షల్లో ఏం లేదండి, మరి మీకు ఎందుకు వచ్చిందని చెప్పేసి డాక్టర్లు చెప్తుంటారు. పరీక్షల్లో ఏముండదు, కానీ పేషెంట్లు మాత్రం సఫర్ అవుతుంటారు. ఇలాంటి విరుద్ధ ఆహారం తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంటుందమ్మా. ఓకే, టీ కాఫీ లవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు చక్కగా ఒక ఉస్మానియా బిస్కెట్స్, నార్మల్ బిస్కెట్స్ తింటూ ఉంటారు కదా, అది మాత్రం చాలా పెద్ద రెడ్ ఫ్లాగ్ అంట. సో తాగద్దు అలాంటివి. అట్లీస్ట్ మీరు మానేయమని ఎవరు చెప్పినా వినరు కాబట్టి కాఫీ టీలు కూడా కొంచెం తగ్గిస్తే మంచిది. దాంతోపాటు బిస్కెట్ తీసుకోవడం, పిల్లలకి బిస్కెట్స్ పెట్టడం, ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా మనం పిల్లలకి ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉంటే మీ హెల్త్ కూడా చాలా అంటే కరెక్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఈ తప్పులు అయితే చేయకండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.